మల్లన్న తాజ్ కృష్ణలో తన కొత్త జెండాని ఆవిష్కరించారు. అంటే కొత్త పార్టీని పెట్టాడు. అసలు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది, ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కూడా కొత్త పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇలా జెండా ఆవిష్కరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అయితే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దాంట్లో కొన్ని తగాదాల వల్ల కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను కొంచెం పక్కన పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయినా సరే తీన్మార్ మల్లన్నకి తన పదవి అయితే ఉంది, ఎమ్మెల్సీ పదవి. అయినప్పటికీ కూడా కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది తీన్మార్ మల్లన్న. ఎందుకు? అయితే తీన్మార్ మల్లన్న అయితే ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గం గురించి మాత్రమే, బీసీని డెవలప్ చేయడానికి మాత్రమే ఈ పార్టీ పెట్టాను అని చెప్పేసి అంటున్నారు తీన్మార్ మల్లన్న. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇక్కడ అధిక వర్గం ఏముందో దాన్నే టార్గెట్ చేసుకొని మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలిసిందే. బీజేపీ బీసీలకు ప్రాముఖ్యతనిస్తాను, బీసీని అధికారిని చేస్తామని చెబుతున్నారు. బీఆర్ఎస్ కూడా అదే పంథా తొక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీని సీఎం చేస్తానన్న మాటలు కూడా అందరికీ గుర్తున్నాయి. సో ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ టార్గెట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా పార్టీని పెట్టడం, బీసీలను టార్గెట్ చేయడం, బీసీలకు మేము మేలు చేస్తున్నామని, ప్రజలకు వెళ్తున్నామని, బీసీలను డెవలప్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఇలా కొత్తగా పార్టీలు పెడుతూనే ఉన్నారు. కానీ